అగ్నితో నింపబడాలి. అగ్ని వంటి శ్రమల్లో నువ్వు వెళ్ళినా దేవుడు తోడుగా ఉండి కాపాడతాడు. దేవునికి వ్యతిరేకమైన పనులు చేస్తే అహరోను కుమారులు కోరహుతో వచ్చిన బ్యాచ్ 250 మంది అగ్నితో కాల్చివేయబడి భూమి నెరవేర్చి మింగినట్లుగా ఆ అగ్నిలోనే శ్రమ పడతారు. జాగ్రత్త. వేరొక అగ్ని మనుషులు మోసుకొచ్చారు, వారికి వారే శిక్ష తెచ్చుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏ అగ్ని ఉండాలి? యెహోవా అగ్ని ఉండాలా? వేరొక అగ్ని ఉండాలా? గట్టిగా చెప్పండి. ఆ యెహోవా అగ్నికి ఏం పేరు చెప్పాను? పరిశుద్ధాత్మ బాప్తిస్మము. చెప్పండి. ఈ పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఉంటే దేవుని శక్తి నీలో ఉంటుంది. సమస్తాన్ని నీవు జయించగలుగుతావు. వేరొక అగ్ని మోసుకొద్దామని లోకంలోనికి ఆచారంలోనికి వెళ్ళావా, యెహోవా సన్నిధి నుంచి అగ్ని వచ్చి నిన్ను కాల్చివేస్తుంది. అగ్నిగుండమును రెండవ మరణంలోనికి వెళ్తావు. తప్పించే నాదుడు ఉండడు. జాగ్రత్త. కాబట్టి మీరు దేని కొరకు ప్రార్థన చేయాలి? యెహోవా అగ్ని